హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు అసిస్టెంట్ లోకో పైలట్ భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 12 నుంచి మే 11 వరకు అప్లై చేసుకోండి. మొత్తం పోస్టులు వచ్చేసి 9,970. పోస్ట్ నేమ్ వచ్చేసి ఏఎల్పి. రీజన్ల వారుగా చూసుకుంటే సికింద్రాబాద్లో 1,500, అతి తక్కువగా జమ్మూ కాశ్మీర్లో 8 ఉన్నాయి. మీకు మెట్రికులేషన్తో పాటు అంటే 10వ తరగతి పాటు ఐటీఐ ఉత్తీర్ణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్లో 3 ఏళ్ళ డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి జూలై 1, 2025 నాటికి 18 నుంచి 30 మధ్యలో ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు వయో పరిమితి అయితే సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ డేట్ 11వ తారీఖు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్, అదర్స్కి 250 రూపీస్. సెలక్షన్ ప్రాసెస్ 2 టెస్టులు ఉంటాయి. ఫస్ట్ CBT1 కంప్యూటర్ టెస్ట్ 1లో క్వాలిఫై అయితేనే 2కి ఎంపిక చేస్తారు. 2 క్వాలిఫై అయిన వాళ్ళను CBAT అని ఒక టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ ఏముంటుంది అంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ 10వ తరగతి లెవెల్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ కంప్యూటర్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే 75 మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. టైం వచ్చేసి 1 అవర్. సిలబస్ ఎక్కడి నుంచి వస్తుందంటే మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్. ప్రతి ప్రశ్నకు కరెక్ట్ రాస్తే 1 మార్కు, నెగిటివ్ మార్కింగ్లో ఉంది. 3 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ కట్ చేయడం జరుగుతుంది. పాస్ కావాలంటే, క్వాలిఫై కావాలి అంటే రిజర్వ్డ్ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. 75 మార్క్స్లో 40% మార్క్స్ రావాలి. ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకు 25% మార్క్స్ వస్తే మీరు CBT1 క్వాలిఫై అయినట్టు. CBT1 క్వాలిఫై అయిపోతేనే మీరు CBT2కి అయితే ఎంపిక చేయబడుతుంది. CBT2 కూడా సేమ్. అయితే CBT2లో మాత్రం పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, సేమ్ సిలబస్ ఉంటుంది పేపర్ 1. పేపర్ 2 మాత్రం మీకు సంబంధిత క్వశ్చన్స్ అయితే మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సిలబస్ అయితే ఇక్కడ ఉంది, చూసుకోండి. జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి డిస్ప్లే చేస్తున్నా, మొత్తం చూసుకోండి.